అరే ఏం దరిద్రం రా ఇది, ఏంద్రా? ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? సో తెలిసిందే కదా, ఐపీఎల్ నడుస్తుంది అనమాట. సో ఐపీఎల్ అంతా బాగానే ఉంది, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న రోత మొదలైంది. ఛాలెంజ్, ఐపీఎల్ ఛాలెంజ్ లో రోత అనమాట. ఎట్లా అంటే ఆ టీం గెలిస్తే నేను ఇది చేస్తా, ఈ టీం గెలిస్తే నేను అది చేస్తా అని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చుకుంటారు అందరు. ఇవన్నీ ఎప్పుడో స్టార్ట్ అయినాయి, అప్పుడెప్పుడో పూనం పండుగ చేసింది చూడు, అట్లనా? అట్లాంటిదే లాస్ట్ ఇయరే స్టార్ట్ అయినాయి ఇవి, కానీ మనకు తెలియదు. మనకి ఈ ఇయర్ ఇంకెక్కువ బయట పడుతున్నాయి ఆ క్రింజ్లన్నీ. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఆ క్రింజ్ ఏంది, ఆ రోత్ ఏంది చూసేద్దాం. సో లెట్స్ టైమ్ టు ద వీడియో. ఒక్కవేళ ఆర్సీబీ కాకుండా ఎల్ఐజీ గెలిచినాక మామ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నేను వచ్చేసి మా ఏంద్రా ఇది, ఏం ఛాలెంజ్ రా? బర్రె ఫీల్ అవుతుంది రా నాయన. కాదు, ఎన్నెన్నో ఛాలెంజ్ చూసినా అని ఇట్లాంటి ఉచ్చదాయ ఛాలెంజ్ ఏందిరా? నాకు అర్థం కాదు. మాకు ఉచ్చాలు అంటే తాగమని కదరా. అదెందుకు, పెండ కూడా ఉంటది, కలిపి రెండు మిక్స్ కొట్టి వేసేసి టిక్ షేక్ లాగా ఉంటది. పెండ ప్లస్ అది కలుపుకుంటా. వీళ్ళందరూ ఏంటంటే లింక్ లో అనమాట వీళ్ళంతా. లింక్ బ్యాచ్ వీళ్ళంతా, అంతా లింక్ బ్యాచే. మనకు తెలియదు ఈ లింక్ బ్యాచ్ వాళ్ళతో జాగ్రత్త రే. ఛాలెంజ్ ఛాలెంజ్ అని మిమ్మల్ని మెంటలీ ఛాలెంజ్ చేస్తారు. వావ్, నీకు బర్రెని సెలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? గార్డెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. బర్రె అంటే కొంచెం పెద్దగా ఉంటది కదా. సో అంటే ఆకారంలో పెద్దగా ఉంటే టాయిలెట్ ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ తాగుతాడు అనమాట. నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పుడైనా అబ్జర్వేషన్ అయింది? ఇప్పుడు అన్ని ముంగడ పెట్టి గాడిదకు టాయిలెట్ వస్తుందా, బర్రెకు టాయిలెట్ వస్తుందా అని చెప్పి. అరే ఆబ్వియస్ గా బర్రె సైజ్ లో ఎంత పెద్దగా ఉంటది, ఎక్కువనే వస్తుంది ఏమో దానికి. అంటే చెప్తున్నా ఏంటంటే, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి వాడు బర్రెని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? ఇంకా నయం క్యామెల్ సెలెక్ట్ చేసుకోలే. అది 7 రోజుల టాయిలెట్ వస్తుంది, బకెట్లో తాగుతుంది అది. ఒంటేలు అని చెప్పి కాన్సెప్ట్ వస్తుంది అప్పుడు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ రోజు మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, అందులో మన ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ కొడతా అనుకుంటారో మీరు కరెక్ట్ కామెంట్ చేయండి. దానికి హైయెస్ట్ లైక్లు ఉండాలి. నేను 2 బీర్లకు మనీ కొడతా. కామెంట్ పెట్టు, బీర్ పట్టు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. బీర్ ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ అంటే 2 బిర్యానీలు ఇప్పివచ్చు కదా, బీర్ ఎందుకు వచ్చింది? అరే బిర్యానీలు అంటే వైరల్ అవుతుందా? బీర్ అంటే వైరల్ అవుతుంది. అది స్ట్రాటజీ అంటే పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మనోడు కుక్కడు, మనోడు సగం గుండు కొట్టుకొని తిరిగిండు ఒకప్పుడు లాస్ట్ ఇయర్. ఆ రోజు ఇప్పటిది కాదు, లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. దానికన్నా బిహే బెటర్లే. గైస్ మీరు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టు. నీరు పట్టు, మాది నీరు పట్టు, నీరు వాటర్. అదే ఎందుకు వచ్చింది? సబ్స్క్రైబ్ కొట్టు, ఎంటర్టైన్మెంట్ పట్టు. అంటే ఇక ఈ మధ్య అంత ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఉంటలేదు అనుకోండి, అయినా కొట్టేయండి ఏం కాదు. మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోతే ఈ మీసం మొత్తం తీసేస్తా అని చెప్పిన ఈ సైడ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది, ఇప్పుడు నేనైతే మీసం అయితే తీసేస్తున్నా ట్రిమ్మర్ తోటి. తీయలే నాకు అదే బాయ్, నీకు చేయలేదు బాయ్ మీసము తీయనికి. నేను చెప్పినా మాట్లాడుతున్నా అనుకున్నా. నేను మీసం అంటే ఇట్లుండాలి మాకున్నట్టు. ఆడేముందిరా అసలు? ఏం లేదు, డొల్లా. నాకు అదే షాకింగ్. బ్రష్ స్టార్ట్ చేస్తుండు మీసంని. ఏం లేదు రాడ, ఎంత చేస్తావు రా? మిషన్ కూడా ఆగాలి అనుకుంటా. ఓకే కాదు, డిఫరెన్స్ ఏం తెలుస్తలే ఆడ. మీసం ఒకటే ఎందుకు, గడ్డం కూడా సాంగ్ చేసుకో, అప్పుడు అర్థమైతే కొంచెం అయినా. అంటే అది కూడా లేదనుకో అక్కడ. పెంచిండ్రా ఈ ఇయర్, అట్లా అంటున్నానే. ఈ ఇయర్ వీడు పెంచిండు. మీసం అయితే పెంచలేడు కదా. లేదు. అరే
మీసం ఏడరా, మీసం షేవ్ చేసేసింది కదా, ఇంకేంటా లాస్ట్ నుంచి వాళ్ళు విరగలేగా. ఒక్కవేళ మన ఎస్ఆర్హెచ్ కాకుండా ఆర్సీబీ గెలిచినాక మనం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నా చేతిలో కత్తిసి గాలి వేసుకుంటాం మామ. ఫైనల్ గా మన ఆర్సీబీ అయితే గెలిచింది. పొద్దుగా మనం ఛాలెంజ్ చేసినాం కదా, మన ఆర్సీబీ గెలిస్తే చేతిలో గాలి వేసుకుంటా అని చెప్పేసి. ఈ అమ్మ ఎలాంటి వాళ్ళు ఉంటారు? డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఇంటికి తీసుకెళ్ళి చూపించండి ముందు. పెద్ద మంచి ఫంక్షన్ చేసుకోరా, పెద్ద మంచి ఫంక్షన్. చూసారా, ఈ ట్రైన్ గాలి వేసుకున్న చేతికి, ఇగో ఈ ట్రైన్ గాలి వేసుకున్నా. మొత్తం రెండు ఎందుకు రా, వేసుకో, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకో, మొత్తం వేసుకొని ఆడ మూలకు పోయి కూర్చో, ఫంక్షన్ చేస్తారు వచ్చి. చీరా, జాకెట్, లంగా, బొట్టు అన్ని పెట్టుకో. వీళ్ళందరం ముందు పోలిస్తే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, రామ్ ఫరీ గాడు అందరిట్లో బెటర్ అనిపిస్తుంది. రావణ్ ఫరీ కాదురా, ఆడుంటాడు చూడు, విరాట్ కోహ్లీ బావా అంటాడు, వాడైతే 100% బెటర్ రా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, గర్ల్స్ డ్రెస్ వేసుకొని నేను బస్ స్టాండ్ లా రోడ్ మీద బండి వేసుకొని తిరుగుతా. నీడే ఆడు ఇప్పుడేంది, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాడు ఆ రోజని. ఇంత ముందు గాజులు వేసుకున్నావు, ఇప్పుడు డ్రెస్ వేసుకున్నావు, ఇంకా నెక్స్ట్ కట్ చేసుకో. అదే ఆపరేషన్ చేసుకుంటా అంటాడు నెక్స్ట్ ఛాలెంజ్. ఇది మన కాంచన సినిమాలో అంటారు చూడు, ఈ రీల్ వాళ్ళ డాడీ చూసిన అనుకో సేమ్ అట్లనే, ప్యాంట్ వేసుకోమంటే లంగా కట్టుకుంటా, షర్ట్ వేసుకోమంటే జాకెట్ వేసుకుంటా అని, ఏది బ్రేస్లెట్ వేసుకోరా అంటే గాజులు వేసుకుంటున్నావు, పొట్టు పొట్టు కొడతాడు వాళ్ళ డాడీ. ఈడేమో ఆయా షేర్ అంటాడు, వేసుకుంటాడా, పొట్టు పొట్టు ఆకలింది ఆయా షేర్. వాడేంది ఇప్పుడు అది వేసుకో ఊరంతా. అరే అసలు ఇట్లాంటి లక్ష్మీ ఐడియాలు అనేవి ఎట్లా వస్తారా, నాకు అర్థం కాదు, ఏంటి వస్తారా? అదే మ్యాజిక్. వాళ్ళు వస్తావా అని అడుగుతారేమో, మళ్ళీ ఏదో ప్రౌడ్ గా ఫీల్ అవుతుర్రా, ఏదో అచీవ్మెంట్ చేసినట్టు, ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంట. గోల్డ్ మెడల్ వచ్చిరా మీరేమన్నా? మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఒకవేళ ఆర్సీబీ కనుక ఓడిపోతే నేను నా లవర్ ని వదిలేస్తా. నీకుందా లవర్ ఉందా అని? అదే మరి ఎందుకురా నీకు, పక్కా స్క్రిప్టెడే, ఈ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నాకు. 5 years గా లవ్ చేసుకున్నా, నా లవర్ ని వదిలేస్తా. 5 years నుండి నువ్వు లవ్ చేస్తున్నావు, వాళ్ళు లవ్ చేస్తున్నారు. సో వీడియో సేవ్ చేసుకుంటారా, షేర్ చేసుకుంటారా? వీడియో సేవ్ ఆడు చేసుకుంటాడు, వీడియో సేవ్. అరే అసలు బెట్ వద్దు అన్నా, కానీ నువ్వే ఆర్సీబీ గెలుస్తుంది బెట్ పెట్టు అన్నావు. ఇప్పుడు ఏమైంది, ఆర్సీబీ ఓడిపోయింది, నేను నిన్ను వదిలేయాల్సి వస్తుంది. పక్కా స్క్రిప్టెడ్ లాగా అర్థమైందిరా నీదైతే. వాళ్ళే అన్నా కనీసం కొంచెం అతి ఉన్నాయి, క్రింజ్ ఉన్నాయి. అరే మారరా, బయట ఇవేవో జరుగుతున్నాయి, మీరు ఏంద్రా ఇక్కడ, నాకు అర్థం కాదు. నేను పిల్లకి బ్రేకప్ చెప్తా, నేను గాజులు వేసుకుంటా, నేను ఏమంటారు అరగుండు కొట్టుకుంటా, మీసం గీసుకుంటా, ఏంది ఇదంతా? అయినా ఒక మ్యాచ్ గురించి 5 years నుండి నువ్వు లవ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వదిలేస్తారో నాకు అర్థం కాదు. అసలు అది లాజిక్ లేదు. అసలు ఏందిరా, నువ్వు కొంచెం మీద నమ్మేటట్టు చేయరా, స్క్రిప్ట్ బాగా రాసుకోరా కొంచెం. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు తెలుసా, మా అజయ్ ఆర్యన్ ఉంటాడు అనమాట, ఆయన దగ్గరికి కోచింగ్ ఫస్ట్ ఉంటే లాజిక్ లా ఉండాలి, మ్యాజిక్ లా ఉండాలి, లేకపోతే పిండి వేయడం ఉండాలి. ఆడ అది లేదు ఇది లేదు ఏమీ లేదు, ఆడ మొత్తం క్రింజికే ఇల్లది. అది ఎన్ని వద్దు బ్రో, నువ్వు షేవ్ చేసుకోపోయి. ఆడే వాడే మళ్ళీ చెప్పేది రే, నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఒక్కవేళ సీరియస్ కాకుండా ఆర్సీబీ గెలిచింది మామ, చెప్పు రెడీ ఉన్నా చెప్పు. చీర కట్టుకుంటా మామ, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. నల్ల చీర ఎందుకు, నువ్వు ఎల్లో కలర్ చీర కట్టుకో, బాగుంటది సీరియస్ కదా. నల్ల చీర కట్టుకొని నైట్ టైం తిరుగుతాడు, ఎవరికి కనిపించదు. అది చోరుగాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? అయినా కాదురా, ఈ ఫ్యాంటసీ నాకు అర్థం కాదు. గాజులు వేసుకుంటా, అదే కదా అమ్మాయి డ్రెస్ వేసుకుంటా, చీర కట్టుకుంటా, అది ఛాలెంజ్ చేసి మరి వేసుకోవాలి. వీడు మెల్లగా కన్వర్ట్ అవుతుండే అక్కడ, నాకు అర్థమైంది. అది అదే లోపల ఫీలింగ్స్ అన్ని బయట పెడుతుండే ఛాలెంజ్ పేరుతోటి. మామ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్
అరే ఏం దరిద్రం రా ఇది, ఏంద్రా ఛీ, 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 ఛీ. నేను చూడాలనుకుంటలేదు అది, నేను ఈ దరిద్రం చూడాలనుకుంటలేదు అసలు. ఫస్ట్ తీసి అరే తీరా ఇంకెంత పెడతారా తీ, అరే ఎదురాడు కాదు వాడు ఏమన్నా గిలియాని అనుకుంటుండారా? చీరలో చీడ పురుగులా ఉన్నట్టు రాడు. ఎవడరా కామెంట్ సూపర్ అబ్బా అని పెట్టిండు. అరే ఆడేరా అదే ఆ విరాట్ కోహ్లీ ఆర్సీబీ హేటర్స్ మీకోసం తీసుకు పర్ఫెక్ట్ కామెంట్ ఫ్రమ్ పర్ఫెక్ట్ పర్సన్ రా. అరే వీళ్ళంతా ఏందిరా, వీళ్ళందరినీ కలిసి పంపించండి ఒక దగ్గరికి. వీళ్ళంతా ఒకటే కమ్యూనిటీ ఇది. ఆ, నెక్స్ట్ ఏం ఛాలెంజ్ ఉంటుంది తెలుసా అని, గేమ్ వేసుకొని ఊరంతా తిరుగుతా అంటాడు. ఓపట మళ్ళీ వాడే కామెంట్ పెడతాడు, సూపర్ అబ్బా అని పెడతాడు. లేదు ఈసారి డైరెక్ట్ అడ్రస్ పంపావు అబ్బా అంటాడు. పాపం విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ పెట్టుకొని ఆమె ఏదో పని ఏదో చేసుకుంటుంటే వీడు ఓపెన్ గా ఇవన్నీ చేస్తున్నాడు. వీడు ఏమారా మరి పాప ఆమె మీద పడ్డారు అంతా. సబ్స్క్రిప్షన్ పెట్టలే కదా దీనికి. ఎంతో మంది ఏదో చేస్తారు కానీ పాప ఆమె మీద పడ్డారు అందరు కలిసి. దేశంలో ఏం క్రైమ్ లేతలేవారా? అవన్నీ వద్దు, ఇవే కావాలి, ఇవే కావాలి. వీళ్ళందరికీ ఒక హెడ్ ఉన్నాడు క్రింజి గాడు. వీళ్ళనే చూడలేకపోతున్నాం అంటే వాళ్ళందరికి హెడ్డారా అడు? అంటే నాకైతే అదే అనిపిస్తుంది, ఈడే క్రింజి అని స్టార్ట్ చేసిండేమో అనిపిస్తుంది నాకు. ఎవడ్రా వాడు? ఆర్సీబీ ఫ్యాన్ గా ఉండాలంటే ఎంత ప్రౌడ్ గా ఉంటుందో. ఫ్రౌడా? నువ్వు నిజంగా పెద్ద పెద్ద fraud ఏ. ఫ్రాడ్ రా. అదే కదా. వీళ్ళు ఏంటంటే ఫ్రాడ్ ఆర్సీబీ ఫ్యాన్స్ వీళ్ళు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. మీ అందరికి బరాబర్ ఓపెన్ ఛాలెంజ్. రేపు గాని ఆర్సీబీ ఓడిపోతే నా మీసం తీసుకుంటా బ్యాంక్. ఆడ మీసమే లేదు కదరా, మీసం లేని ప్రతి ఒక్కడు వచ్చి మీసం తీసుకుంటా అంటే కదరా. ఆల్రెడీ గడ్డం సాంగ్ తీసుకున్నాడు. ఫస్ట్ మీసం పెంచుకున్నాక తీస్తా అని చెప్పురా. ఛాలెంజ్ ఫినిష్డ్. ఏం మారింది? ప్రతి అరే సేమ్ ఒక్కరు ఉంది కదరా, ఏం తేడా ఉందిరా? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటుర్రా, ఏం చేయాలనుకుంటుర్రా? ఏం Comment చిల్లరగా చేయడు ఉన్నారా? బ్రో, ఈసారి కోసుకో బ్రో అంట. పోసుకుంటారా వీళ్ళు? మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా, నేను బ్యాడ్ కామెంట్స్ చేసినా, ఈ కట్టే కాలే వరకు ఆర్సీబీ ఫ్యాన్. అదే నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ అని నిన్ను ట్రోల్ చేయర్రా. నువ్వు ఫ్రాడ్ నా కొడుకురా. నువ్వు ఫ్యాన్ కాదు, నువ్వు ఫ్రాడ్. పెద్ద ఆర్సీబీని వాడుకుంటావు, నువ్వు ఆర్సీబీ ఫ్రాంచైజ్ ని వాడుకుంటావు నువ్వు. మనం కూడా ఛాలెంజ్ చేద్దాం. రేపు మ్యాచ్ ఓడిపోతే 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గివ్ అవే ఇస్తాం. 100K సబ్స్క్రైబర్స్ అవ్వదు, గివ్ అవే ఇవ్వము. అట్లా రేపు Friday కదా? ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లా ఒకవేళ సిఎస్కే ఓడిపోతే మేమేం చెయ్యం. మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్. రేపు ఏ టీం అయితే గెలుస్తుందో, రేపు ఏ టీం అయితే ఓడిపోతుందో దాన్ని బట్టి వీడు లిప్ కిస్ ఇస్తాడు. ఎవరికి తెలుసా? వాడు విరాట్ కోహ్లీ బావ అంటాడు, వానికి వీడు లిప్ కిస్ ఇస్తాడు. అదే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్. బసిన్ మాస్టర్ బిగ్ బాస్ లో బడాబా స్టార్ట్ చేసింది చూడు, అట్లా నువ్వు కూడా వీళ్ళందరినీ పెట్టి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా. నాకు ఎందుకో వీళ్ళు అందరు ఇంకా నువ్వే ఉన్నావు అనిపిస్తుంది. నువ్వే కదా head? దెబ్బ దెబ్బ కమ్యూనిటీ. నాకు వీళ్ళకి ఏం సంబంధం లేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. బిన్న కామెంట్ పెట్టిండు, కామెంట్స్ కూడా పెడతాడు బాయ్, వేరే వాళ్ళ దాంట్లో పోయి మనం ఓడని ట్రోల్ చేస్తావు. అబ్బో ఆర్సీబీ ఓడిపోతా అంటే సగం మిసం కొరిగేసుకుంటానని నువ్వు అనేరా. నా మీసం తీసుకుంటా బ్యాంక్. ఆర్సీబీ ఓడిపోతే సగం మిసం కొరిగేసుకుంటా, లంగా జాకెట్లు వేసుకుంటా, ఏదో ఈ పంచాయతీ నీకు అది కూడా కరెక్టే కదా సార్, మేము అదే అంటున్నాం. ఎవరు ఇవన్నీ చేయమన్నది? పోనీ ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పిరా? హైదరాబాద్ ఫ్యాన్స్, ముంబై, సిఎస్కే ఎవ్వరు కూడా చెప్పలే. బాగా నీకు గుద్ద అట్ట మింగు. అది ఆర్సీబీ ఓడిపోతే మిసం కొరుకుంటా. నిజంగా నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఆర్సీబీ గెలిస్తే విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే ఒక 10 మందికి అన్నం పెడతాను, అది ఇంకా బాగుంటుంది. మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. వాడు మరి ఫ్రాడ్ మిసాల్ నా కూడా కొడుకు, వాడు చేస్తావు. అవన్నీ ఎందుకు చేస్తాడు? అందరు ప్లేట్లు మారుస్తారు, ఇన్స్టాగ్రామ్ లో ఈ క్రింజ్ అంతా వేస్తారు కదా. ఈ రీల్ ఎందుకు పెట్టినా అంటే ఈ క్రింజ్ ట్రోలింగ్ నుంచి వాళ్ళు ఎట్లా తప్పించుకోవాలి, మనోడు ఐడియా ఇచ్చిండు వాళ్ళకి ఇండైరెక్ట్. ట్రాన్సిషన్ చూడు ఇప్పుడు ఎట్లుంటుందో వీళ్ళది. ఓ పెద్ద ప్లానింగ్. ఈ రోజు ఆర్సీబీ
బీజిఎం చూడు బీజిఎం. గెలిస్తే మనస్ఫూర్తిగా ఒక 20 మందికైనా అన్నదానం చేద్దామని. ఒరే వాడు 20 మంది దగ్గరికి దోచుకోలేక అనిపిస్తున్నాడు రా, వాడు దానం చేసాడు అనిపిస్తలేడు ఏ యాంగిల్ కూడా. అది కాదురా, అంటే వీళ్ళకి మీసాలు కొరుక్కోవాలంటే కొరుక్కోండి, డొనేట్ చేయాలంటే డొనేట్ చేసుకోండి, చీర కట్టుకోవాలంటే చీర కట్టుకోవాను, గాజులు వేసుకోవాలంటే గాజులు వేసుకోవాను. కానీ వీటన్నిటికీ ఐపీఎల్ ఎందుకు మధ్యలో తీసుకొచ్చి ఈ టీమ్స్ ఎందుకు మధ్యలో తీసుకొచ్చి ఎందుకు క్రిన్స్ తయారు చేస్తారు వీళ్ళు? ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కుంటారు ఇంకా ఇలా కటర్ ఫ్యాన్స్. వీళ్ళు ఓన్లీ ఆర్సీబీ కాదు, ప్రతి మ్యాచ్ కి ప్రతి ఒక్క దానికి చేస్తారు వీళ్ళు. వీళ్ళు అంతా ఏమంటారు, వాళ్ళ ఫాలోవర్స్ పెరగాలని క్రింజింగ్ ఆ కొడుకు వీళ్ళంతా. ఈ రీల్ చూసినాక నాకు ఎట్లాంటి రీల్ వస్తున్నాయి తెలుసా, చూడండి మీరు. దీदी आप किसके फैन हो? ఇది ఒకటి, 2 आरसीबी के 17 ट्रॉफी, विराट कोहली गीला हो गया, 3 విరాట్ కోహ్లీ చూస్తే తడిచిపోయిందంట ఆయనకి. मम्मा मैं बोलता हूँ ना मुझे मार्केट मत भेजा करो. क्यों, क्या हुआ? నాలుగు చూసినావా ఆర్సీబీ రీల్స్, అందరూ సేమ్ కమ్యూనిటీ, దెబ్బ కమ్యూనిటీ. ఒరే ఆర్సీబీ ఆ ఫ్లో ఏంద్రా, ఆ రీల్స్ ఏంద్రా మీవి, నాకు అర్థమైతే మీ డామినేషన్ ఏంది? నాకు వచ్చే రీల్స్ ఏమో మొత్తం వేరే ఉన్నాయి, నీకు వచ్చే రీల్స్ మొత్తం వేరే ఉన్నాయి బాయ్. ఇగో నీకు అన్ని అయిపోయించేటుంటే కాదు, హైప్ ఇచ్చేటి కాదు, అంతే. నాకు నార్మల్ గా వేరే రీల్స్ వస్తున్నాయి. అసలు ఐపీఎల్ కాకుండా వేరే రీల్స్ ఏవేవో వస్తున్నాయి, ఫుడ్ కి సంబంధించిన ఇంకా వేరే ఏవో వస్తున్నాయి. అసలు ఈ గేగాల రీల్స్, ఈ లత్కుర్ రీల్స్ అన్ని వీనికే వస్తాయి. నాకు అర్థం కాదు ప్రతిసారి. అలా అందరు ఆర్సీబీ వాళ్ళు అంటారు అలా. ఈ ఛాలెంజ్లు, మీరు ఫుడ్ డొనేషన్లు ఇట్లాంటివి బాగున్నాయి. ఈ కాంపిటీషన్లు పెట్టుకొని ఛాలెంజ్లు చేయండి. ఈ క్రింజ్ ఆపేయండి ప్లీజ్. ఇది కంటిన్యూ, క్రింజ్ వద్దు, డొనేషన్ ముద్దు. డొనేషన్ వద్దా? క్రింజ్ వద్దు, డొనేషన్ ముద్దు. అది సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ ఐపీఎల్ లో మన డిస్కార్డ్ సర్వర్ లో క్రేజీ ఫన్ ఉంటుంది. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బై బై.